సోదర మాషలరా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. ఇందులో సమస్త మానవాళికి ఒక మంచి గుణపాఠం ఉందండి. అదేంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతిరోజు ఒక దారి నుండి వెళ్ళేవారు. అయితే ఒక స్త్రీ ఏం చేసేదంటే, ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన ఇంటి ముందు నుంచి వెళ్తుంటారో ఆ సమయంలో తన ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారమంతా తీసుకొచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తలపై వేసేది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ చెత్తను దులుపుకుంటూ ముందుకెళ్ళిపోయేవారు. ఇలా కేవలం ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు ఇలాగే చేసేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెత్తను దులుపుకుంటూ ముందుకెళ్ళిపోయేవారే కానీ ఆమెకు ఎదురుగా ఒక మాట కూడా అనేవారు కాదు. ఒకరోజు ఏం జరిగిందంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె ఇంటి ముందు నుంచి వెళ్తున్నారు. కానీ ఆ రోజు ఆ స్త్రీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై చెత్త వేయడానికి రాలేదు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏంటి ప్రతిరోజు నాపై చెత్త వేసేటటువంటి ఆ స్త్రీ ఈరోజు నాపై చెత్త వేయడానికి ఎందుకు రాలేదు అని, ఆమె ఆరోగ్యం బాగలేదా ఏంటి అని అక్కడ ఉన్నటువంటి వారితో అడుగుతారు. అవునండి, ఆమె అనారోగ్యం పాలై మంచాన పడింది, మంచం నుండి లేవనటువంటి స్థితిలో ఉంది అని చెప్తారు. ఇది వినగానే, ఆమె ఇల్లు ఎక్కడ ఉంది, నాకు ఆమె ఇంటికి తీసుకెళ్ళండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరామర్శించడానికి ఆమె ఇంటికి వెళ్తారు. ఆమె ఇంటికి వెళ్ళి, అమ్మా నీవు చింతించకు, నీవు త్వరగా కోలుకుంటావు, నీవు త్వరగా కోలుకోవాలని నేను సృష్టికర్త అయినటువంటి ఆ దైవంతో, అల్లాహ్తో దువా చేస్తాను అని ఆమె స్వస్థత కోసం ప్రార్థన చేస్తారు. మరియు ఇంతే కాకుండా తన దగ్గర ఉన్నటువంటి ఖర్జూర పళ్ళను తినడానికి ఇస్తారు. ఇదంతా చూస్తున్నటువంటి ఆ స్త్రీ ఏమంటుందంటే, నాయనా, నేను నీపై ప్రతిరోజు చెత్త వేసేదాన్ని, నీకు అవమానం పాలు చేసేదాన్ని, నేను ఈరోజు అనారోగ్యం పాలై మంచాన పడితే నా కుటుంబ సభ్యులే నన్ను చూడడానికి రాలేదు, కానీ నువ్వు వచ్చావు నాయనా, ఇంతటి క్షమాగుణం కలిగినటువంటి వాడవు, నీవు మామూలు వ్యక్తి కాదయ్యా, నీవు ఖచ్చితంగా ఆ దైవ ప్రవక్తవే అని చెప్పి కలిమా పఠించి మంచి విశ్వాసిగా మారిపోతుందండి. చూడండి, బద్ధ శత్రువు అయినటువంటి ప్రతిరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై చెత్త వేసేటటువంటి ఆ స్త్రీలో ఇంత గొప్ప మార్పు ఎలా వచ్చిందండి? ఇంత గొప్ప మార్పు ఎలా వచ్చిందంటే, చెడును చెడుతో కాకుండా అపకారికి ఉపకారం చేయడం వల్ల సమాజంలో ఇలాంటి మార్పు వస్తుందండి. మన సమాజాన్ని ఒక ఉత్తమ సమాజంగా, శాంతియుతమైనటువంటి సమాజంగా మార్చాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవాళికి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, చెడును చెడుతో కాకుండా చెడును మంచి ద్వారా దూరం చేయడం వల్ల బద్ధ శత్రువులైనటువంటి వ్యక్తుల్లో కూడా గొప్ప మార్పు వస్తుంది. అప్పుడు వాళ్ళు మీకు ప్రాణ స్నేహితులుగా మారిపోతారు అని చెప్పడం జరిగింది. మరియు ఖురాన్లో 3వ అధ్యాయము 134వ వాక్యంలో సృష్టికర్త అయినటువంటి ఆ దైవం అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, ఎవరైతే తమ కోపాన్ని దిగమింగుతారో, ఇతరుల యొక్క తప్పుల్ని క్షమిస్తారో, ఇలాంటి వారిని సృష్టికర్త అయినటువంటి దైవం అల్లాహ్ ప్రేమిస్తాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి మనమందరము ప్రజల పట్ల దయాగుణం, క్షమాగుణం, సేవాగుణం కలిగి ఉండాలి. అప్పుడు మన సమాజం ఒక ఉత్తమ సమాజంగా మారుతుంది. మన సమాజంలో, ఈ సమాజంలో శాంతియుతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇలాంటి మంచి విషయాలపై ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని సృష్టికర్త అయినటువంటి ఆ దైవం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.